రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఉపయోగపడేలా విశిష్టమైన పీపుల్స్ బడ్జెట్ రూపొందించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కేంద్రంలో మాత్రం పేదల వ్యతిరేక ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. వరికి ఇచ్చినట్లుగా మిగతా పంటలకు బోనస్ ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందని అసెంబ్లీలో వెల్లడించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై సభ్యుల అభ్యంతరాలకు వివరణ ఇచ్చిన భట్టి ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం ప్రతి నెల విడుదల చేస్తున్న 700 కోట్ల రూపాయలను 1000 కోట్లకు పెంచనున్నట్లు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని భట్టి డిమాండ్ చేశారు. హైదరాబాద్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లులపై అసెంబ్లీలో సభ్యులు లేవనెత్తిన పలు అంశాలపై భట్టి విక్రమార్క వివరణ ఇచ్చారు. చార్మినార్ పాదాచారుల ప్రాజెక్టును స్థానిక ఎమ్మెల్యేలు వేగవంతం చేయాలని, బిల్లులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భట్టి విక్రమార్క తెలిపారు. మూసీ పునరుజ్జీవనంతో పాటు చార్మినార్, బిర్లా మందిర్, గోల్కొండ, లాడ్ బజార్ వంటి పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని డిప్యూటీ సీఎం చెప్పారు. హైదరాబాద్లో భూగర్భ విద్యుత్ కేబుళ్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో 22,500 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తూ ప్రతి వారం బిల్లులు చెల్లిస్తున్నట్లు చెప్పారు. అంతిమంగా నగరంలో పెరుగుతున్నటువంటి రవాణా ఇటువంటి ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఇది దేశానికి ఒక పెద్ద ఆదర్శంగా ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎక్కడా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందులో భాగంగానే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కోసం ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. అధ్యక్ష, ఈ మూసీ రిజర్వేషన్ చేసేటప్పుడు కార్యక్రమంలో భాగంగా అధ్యక్ష, నగరంలో ఉన్నటువంటి అన్ని నాలాలు వచ్చి మూసీలో కలుస్తున్న ప్రతి నాలాకి కూడా ఈరోజు ఎస్టీపీ పెట్టి ట్రీట్ చేసినటువంటి వాటర్ను మాత్రమే మూసీ రివర్లోకి వదిలేటట్టుగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తా ఉంది. సో డెఫినెట్గా సూయేజ్ గురించి చాలా సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఫర్ రిటైర్మెంట్ బెంచ్ గురించి పర్ ఎవ్రీ మంత్ మేము పేమెంట్ 700 crores ఉంటే దాన్ని 1000 crores మార్చి చేయాలని ఆలోచనతో ముందుకు పోతున్నాం. మోస్ట్ వాల్యుబుల్ సైమన్ని కరెక్ట్గా వాడుకోవటం కోసమే అవసరమైన సందర్భంలో హెలికాప్టర్లో పోవాల్సి వస్తుంది. ఎవరు కూడా హెలికాప్టర్లో ప్రయాణం చేయాలనేటువంటి ఆశ కానీ ఆనందం ఎవరికి ఉండదు. అధ్యక్ష, రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు సంబంధించిన విశిష్టతతో కూడిన పీపుల్స్ బడ్జెట్ను రూపొందించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. బడ్జెట్లో కొత్తగా పెట్టిన కుటుంబ బీమా, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, విద్యార్థులకు అల్పాహారం వంటివి విప్లవాత్మకమని అన్నారు. రాష్ట్ర జీడీపీలో వ్యవసాయం 15.1% ఉన్నప్పటికీ ఆ రంగంపై ఆధారపడిన వారు 46% ఉన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. దేవాదాయ శాఖకు తగిన నిధులు కేటాయించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేసి కేంద్ర ప్రాయోజిత పథకంగా మార్చారని, దానివల్ల పేదలకు తీవ్ర నష్టం జరుగుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ చేయడం వల్ల ఆదిలాబాద్కు నీళ్లు రాలేదని, అన్యాయాన్ని సరిదిద్ది ఆ ప్రాంతానికి నీళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్లో ఒక్కో స్కూల్లో దాదాపు 1500 మంది ఉండేటట్టుగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే ప్రతి సందర్భంలో చాలా మంది తెలంగాణ ప్రభుత్వం సరిగా చూడట్లేదు. నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు అత్యంత ప్యాషనేటింగ్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తన దగ్గర పెట్టుకొని మోస్ట్ రివల్యూషనరీ స్టెప్స్ హి హస్ టేకింగ్ ఇన్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. కొన్ని దశాబ్దాలుగా చూస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం 1000 కోట్లు శాంక్షన్ చేసినటువంటి సందర్భం ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు. అధ్యక్ష, దేశంలో జీడిపి 8% ఉంటే రాష్ట్రం తెలంగాణ 10.7 అంటే మనం బాగా ముందుకు పోతున్నట్టే కదా అధ్యక్ష. రైతుల్ని కమర్షియల్ గా పనికొచ్చే దానికోసం ఏ రంగంలో ఏ ఉత్పత్తి, ఏ పంటలు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుందనే దానిపైన కూడా ఆలోచన చేసి ప్రోత్సహించాలని ఆలోచనలో ఉన్నాం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలవరానికి మాత్రం జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చారు. ఇక తెలంగాణలో మాత్రం ఇవ్వలే. నేను అడుగుతా ఉన్నాను, ఇప్పుడు దయచేసి మనందరం కలిసి అడుగుదాం. ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఇరిగేషన్ కోసం, మన హక్కు అది. కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఇస్తా అంటే ఎట్లా? తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, రాజకీయ ప్రయోజనాలు కాదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అందుకే ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని కలిసి వినతి పత్రాలు ఇస్తున్నామని, దానివల్ల 27,000 కోట్ల రూపాయల రుణాల రీస్ట్రక్చర్ చేసుకోగలిగామని తెలిపారు. ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారిన కల్తీ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్న డిప్యూటీ సీఎం, కల్తీ నివారణకు చట్టం తీసుకొచ్చి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు.